నమస్కారం. మను కథలకు స్వాగతం. ఈరోజు మనం విశాలాంధ్ర ఆదివారం అనుబంధం 22 ఫిబ్రవరి 26న ప్రచురింపబడిన సంస్కృతి అనే ఒక చక్కటి కథను విందామండి. ఈ కథ రచించిన వారు జీడిగుంట నరసింహమూర్తి గారండి. ఇక కథలోకి వెళ్తున్నానండి. బయట వర్షం కురుస్తూ ఉంటే కడుపులో ఆకలితో అలజడిగా ఉన్న కిటికీలోంచి చూస్తూ ఉండిపోయాడు బ్రహ్మం. అతను చాలా కాలంగా పెళ్లి చేసుకోవాలన్న ఆసక్తి లేకపోవడంతో ఒంటరిగా ఒక రూమ్ తీసుకొని ఉంటున్నాడు. పెళ్ళైతే కుటుంబం ఏర్పడుతుంది. ఆ కుటుంబాన్ని పోషించడానికి స్వార్థ జీవితానికి అలవాటు పడాలి. సమాజంలో ఎంతోమంది అన్నార్తులు, అభాగ్యులు ఉన్నారు. వాళ్ళ కోసం ఒక్కరోజు కూడా మన సమయాన్ని వెచ్చించలేకపోతున్నాం. అందరిలా కాకుండా తను ప్రత్యేకంగా బ్రతకాలి. ఇది బ్రహ్మం ఆలోచన. పెళ్ళి ఒకటేనా జీవిత పరమావధి అనే సూత్రాన్ని పాటించి పెళ్ళికి దూరంగా ఉన్నాడు. కొద్దో గొప్ప వంట తెలిసి ఉండడంతో వీలైనప్పుడు చేయి కాల్చుకుంటాడు. బద్ధకంగా అనిపిస్తే బయట స్టార్ హోటల్కి మాత్రం వెళ్ళడు. ఏ రోజు సంపాదన మీద ఆ రోజు బతికే చిన్న చిన్న హోటల్ ఎక్కడున్నా అక్కడికే వెళ్తూ ఉంటాడు. అటువంటి వారిని ఆదరించడంలో అతనికి ఒక సంతృప్తి. చూస్తుంటే వర్షం తగ్గేట్లు కనపడటం లేదు. టీవీలో న్యూస్ చూద్దామని ఆన్ చేశాడు. న్యూస్ బ్రేక్ ఉండడంతో వేరే ఛానల్ తిప్పాడు. కొన్ని నిమిషాల సేపు రెప్ప వాల్చకుండా అలాగే చూస్తున్నాడు. ఎవరో ఒక వ్యక్తి తైల సంస్కారం లేకుండా జడలు కట్టిన జుట్టుతో, బాగా మాసిపోయిన గడ్డంతో, చిరిగి ఛిద్రమైపోయిన బట్టలతో రోడ్డుకు అడ్డంగా నడుస్తూ వస్తున్నాడు. అందరూ అతన్ని అసహ్యంగా చూస్తూ దూరంగా తప్పుకుంటున్నారు. అటువంటి వాళ్ళు ఎక్కువగా పార్కుల్లో, షాపుల మెట్ల మీద కనిపిస్తూ ఉండడం తను చాలాసార్లు చూశాడు. ఇంతలో ఎవరో నలుగురు ఆగంతుకులు ఆ వ్యక్తిని చుట్టుముట్టారు. బ్రహ్మం అక్కడ జరుగుతున్న సంఘటనను ఆసక్తిగా చూస్తున్నాడు. వాళ్ళు అతని రెక్కలు విరిచిపట్టుకుని ఎక్కడికో లాక్కుపోతున్నారు. అతన్ని ఒక పార్కులోకి తీసుకెళ్ళి ఒక చోట కుదేసి బలవంతాన క్షురకర్మ చేసి శరీరాన్నంతా నీళ్లు పోసి తడిపి కొత్త దుస్తులు తొడిగి తినడానికి రొట్టెలు, కొన్ని అరటిపళ్ళు తెచ్చి తినిపించి ఈ రోజు నుంచి ఇక ఈ అవతారంలో కనపడడానికి వీల్లేదు అని అనునయంగా చెప్పారు. అక్కడ జరుగుతున్న ప్రతిదీ పరిశీలిస్తున్నాడు బ్రహ్మం. అదేమి షార్ట్ ఫిలిం కాదు, నిజ సంఘటనే. కాస్త ఆహారం కడుపులో పడగానే ఆ వ్యక్తికి ఓపిక వచ్చినట్టుంది. గొంతు లేచి వచ్చింది. అయ్యో, నాకు మాత్రం ఇలా పిచ్చివాళ్ళ ఉండాలని ఉంటుందా? కొద్దో గొప్ప చదువుకున్నాను. ఈ పిడికెడు కడుపు నింపుకోవడానికి నాకు ఈ భూమి మీద ఎక్కడ అవకాశం దొరకలేదు. అయిన వాళ్ళు పట్టించుకోవడం మానేశారు, చీదరించుకున్నారు. ఎన్ని చోట్ల తిరిగానో, ఎక్కడ పడుకున్నానో, ఏం తింటున్నానో స్పృహ తెలియడం లేదు. చాలా కాలంగా స్నాన సంస్కారం లేదు, మతి కూడా సరిగ్గా ఉండడం లేదు. ఈరోజు మీరు చేస్తున్న పనులు వీడియోలో కనబడడానికి మాలాంటి వారిని సంస్కరించడానికి ముందుకొస్తున్నారు. చాలా సంతోషం. కానీ బురదలోంచి బయటికి తీసిన జీవిని తాత్కాలికంగా శుభ్రపరిచి వదిలేస్తే అది మళ్ళీ బురదలోకే వెళ్ళిపోతుంది. ఇక ముందు నా పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. మీరింత చేస్తున్నారు, ఇంకొక అడుగు ముందుకేసి మాలాంటి వాళ్ళకి ఏదో ఒక భుక్తి కల్పించి జనజీవన స్రవంతిలోకి తీసుకురండి. అప్పుడే మీకు నిజమైన గుర్తింపు వస్తుంది. ఇక జీవితంలో మాలాంటి వాళ్ళని ఈ పరిస్థితిలో చూడరు అని అతను ఆవేశం, ఉద్వేగం ధ్వనించిన గొంతుతో అంటూ ఉంటే అతని ముక్కుపుటాలు అదురుతున్నాయి. అతని మాటలకు ఆ ఆగంతుకులకు చెళ్ళుమని కొరడాతో కొట్టినట్టు అనిపించింది. ఆ వెనువెంటనే వాళ్ళ మెదడులలో ఏదో ఆలోచన మెదిలింది అనుకుంటా. ఇతను ఎవరో పిచ్చివాడు అనుకుని భౌతికంగా సంస్కరించాలనుకున్నాం, కానీ ఈ వ్యక్తి మానసికంగా మనలనే సంస్కరించాడు అని పైకి అనుకుంటూ ఉండడం కూడా ఆ వీడియోలో రికార్డ్ అయింది. కొద్దిసేపటికి ఒక వాహనం అక్కడికి వచ్చింది. ఎవరి జీవితం ఎలా మలుపు తిరుగుతుందో కానీ ఒక వ్యాన్ ఆ అభాగ్యుడిని ఎక్కించుకొని ఎక్కడికో తీసుకెళ్ళింది. బహుశా అతన్ని ఏదైనా అనాథాశ్రమంలో చేర్చడానికి తీసుకెళ్ళి ఉంటారని టీవీ చూస్తున్న బ్రహ్మం గ్రహించాడు. అది చూశాక అతనికి ఎంతో తృప్తిగా అనిపించి హాయిగా గుండెల నిండా ఊపిరి పీల్చుకున్నాడు. మరో పక్క బ్రహ్మం మనసులో
ముళ్ళు కెలుగుతున్నట్టుగా అనిపించింది. మనల్ని మనం ఉద్ధరించుకోవడం అనేది గొప్ప కాదు. కానీ ఇదే నా జీవితం. బతుకుని ఎటువంటి లక్ష్యం లేకుండా ఈడ్చేయవచ్చు. అవతల వ్యక్తులు బాధల్లో ఉంటే మాత్రం మనం మాత్రం హాయిగా విలాసంగా జీవించాలనుకోవడం ఎంత అన్యాయం, అధర్మం. మనకున్న మనం అనుభవిస్తున్న దానిలో కొంతైనా అవతల వారితో పంచుకుంటే అందులో ఉండే ఆనందం, ఆత్మ సంతృప్తి, స్వార్థ ప్రయోజనాలతో అడ్డమైన గడ్డి తింటూ అయాచితంగా వచ్చే ఆస్తులను కూడబెట్టుకోవడంలో ఉంటుందా? అవన్నీ మనల్ని వదిలిపెట్టిపోయేవే కదా. మనిషి చనిపోయిన తర్వాత కూడా శాశ్వతంగా నిలిచిపోయేది వారు చేసిన సేవ, సత్కార్యాలు అని ఎంతోమంది ద్వారా మనం వినడం లేదా? అవేవో ఎవరో చేయాలని ఆశించడం కన్నా అదేదో మన దగ్గర నుంచే మొదలైతే బాగుంటుంది కదా. బ్రహ్మం ఆలోచనలన్నీ ఆ అభాగ్యుడి చుట్టూనే పరిభ్రమించసాగాయి. అతనికి సహాయం చేసిన ఆగంతుకులకు మనసులోనే ధన్యవాదాలు చెప్పుకున్నాడు. తను పెళ్లి చేసుకోకుండా అవివాహితుడిగా ఉండిపోవడంతో చేయాలనుకున్న పనులకు అడ్డు తగిలే వాళ్లే లేరు. తన సంపాదన అనుభవించడానికంటూ కూడా ఎవరూ లేరు. కాబట్టి వీలైనంత వరకు పుణ్యకార్యాలు చేయడం తన జీవితంలో ఒక భాగంగా మొదలుపెట్టాలి. ఇది అతని ఆశయం. కిటికీలోంచి బయటకు చూశాడు బ్రహ్మం. అతని మనసులాగా బయట వాతావరణం ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది. వాన పూర్తిగా వెలిసిపోయింది. తలుపు తాళం వేసి బయటకు బయలుదేరాడు. అతను ఆఫీసుకు వెళ్ళే దారిలో ఒక దేవాలయం ఉంది. అప్పుడప్పుడు మనసు బాగోలేనప్పుడు గుడి బయట ఉన్న అరుగు మీద ఒక 15 నిమిషాలు ప్రశాంతంగా ఎటువంటి ఆలోచనలకు తావీయకుండా గడిపి వస్తూ ఉంటాడు. అదే సమయంలో గుడి బయట ఎంతోమంది యాచకులను చూసేవాడు. వాళ్లలో చాలామందికి కుటుంబాలు ఉన్నట్టుగా తోచదు. గుడి మూసేసిన ఒక మూల పాత వస్త్రం వేసుకుని పడుకుంటారు. వాళ్ళలో ఆడవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ చేతుల్లో అన్యం పుణ్యం ఎరగని బయట ప్రపంచం అంటే ఏమిటో తెలియని పసిపిల్లలు. ఎప్పుడైనా గుడికి వెళ్ళినప్పుడు గుళ్ళో ఇచ్చిన ప్రసాదాన్ని తను తినకుండా వాళ్ళ చేతిలో పెట్టేవాడు బ్రహ్మం. అది వాళ్ళ ఆకలి తీర్చేది కాదు అని తనకు తెలుసు. కొంతమంది అనుకుంటూ ఉంటారు, ఇలా యాచకులుగా ఉండేవాళ్ళు లక్షలు లక్షలు సంపాదించుకుంటారని, వాళ్ళకు సమాజాలు ఉంటాయని, వాళ్ళ మీద జాలి పడనవసరం లేదంటూ. ఎవరో 100కి 1,00,00,000కి 10 మంది ఉంటే వాళ్ళ మీద అక్కసుతో మన మానవత్వాన్ని మర్చిపోవడం మంచిది కాదు. అసలే చలికాలం అవడంతో వాళ్ళల్లో కొంతమంది ఎటువంటి ఆచ్ఛాదన లేకుండా చలికి వణికిపోతూ కనిపిస్తున్నారు. వాళ్లలో 2 చేతులు లేని ఒక వికలాంగుడిని చూసినప్పుడల్లా మనసు వికలమైపోతూ ఉంటుంది. అతను ఎలా తింటాడో, తన పనులు ఎలా చేసుకుంటున్నాడో అనేదే అంతుపట్టని ప్రశ్న. బ్రహ్మం అక్కడి నుంచి కదిలి కొంత దూరంలో ఉన్న హోటల్ వైపు దారి తీశాడు. 20 ఇడ్లీ పొట్లాలు, మంచినీళ్ళ సీసాలు పట్టుకొని గుడి దగ్గరకు వచ్చాడు. అక్కడున్న వాళ్ళందరికీ పంచిపెట్టాడు. ఆకుల్లో భక్తులు పారేసిన మిగిలిపోయిన పదార్థాలు తిని బతకడం అలవాటు చేసుకున్న ఆ యాచకులు బ్రహ్మం పంచిపెట్టిన ఇడ్లీల మీద పడి ఆవురావురమని తినడం ప్రారంభించారు. ఆ సమయంలో వాళ్ళ కళ్ళల్లో కనిపిస్తున్న ఆనందానికి లెక్క కట్టలేని పరిస్థితి. ఆ వెనువెంటనే గుళ్ళోకి వెళ్ళి అన్నదానం కింద 5,000 కట్టి వచ్చాడు. అన్నదానం కేవలం బాగా ఇంట్లో జరిగిపోతున్న వారికి కాదని, బయట కూర్చున్న అభాగ్యులకు చేయాలని తన మిత్రులకు కూడా చెప్పి మరికొంత నిధులు ఏర్పాటు చేయిస్తానని అక్కడ కమిటీ వారికి ప్రత్యేకంగా చెప్పి వచ్చాడు బ్రహ్మం. ఇది అతను తలపెట్టిన సత్కార్యాలకు మొదటి అడుగు. చాలా చిన్న సాయం. ఇంతటితో ఈ ప్రయత్నాలు ఆగకూడదు. చేయవలసినది చాలా ఉంది. ఇది అతని మనసులోని ఆలోచన. అందరి చేత నమస్కారం పెట్టించుకునే గుడి పూజారి 2 చేతులెత్తి బ్రహ్మానికి నమస్కరించాడు. ఏముంది పూజారి గారు, రాజ్యాలు ఆక్రమించుకున్న రాజులు పోయారు, రాజ్యాలు పోయాయి. ఆకస్మిక ప్రమాదాలతోనూ రోగాలతోనూ ఎంతోమంది అన్నీ వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఏదీ శాశ్వతం కాదు. నా ఉద్దేశంలో అసలు మనం అవతల వారికి ఏదో దానం చేస్తున్నాం అని భావించడమే తప్పు. నాది అనే భావన ప్రతి వారిలోనూ జీర్ణించుకుపోయింది. కానీ బతుకు బతికించు అనేది కూడా లక్ష్యంగా జీవించగలగడం గొప్ప విషయం. మనకున్న దాంట్లో ఇంకొకరితో పంచుకోవడంలో ఉన్న ఆత్మతృప్తి జీవితంలో
ఏ పని చేసినా కలగదు అని ప్రతివారు తెలుసుకున్న నాడు మన సంస్కృతి 10 కాలాల పాటు పచ్చగా ఉంటుంది. ఈరోజు తాను తలపెట్టిన చిరుకార్యం భవిష్యత్తులో తను చేయాలనుకునే మంచి పనులకు ఒక నాంది ప్రస్తావనగా భావిస్తూ గుండెల నిండా సద్భావన నింపుకొని అక్కడి నుండి కదిలాడు బ్రహ్మం. కథ సమాప్తం. బాగుందండి, చాలా బాగుంది. చిన్న చిన్న ఉపకారాలు కూడా మనకు చేయగలిగినవి చేసుకుంటూ వెళ్ళడమే మంచిది. నేను కూడా అలాంటివి చేస్తూ ఉంటాను, చెప్పుకోకూడదు కదండి. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో మీ మను.